అలా తీసుకోవటం కష్టం పాకిస్తాన్ ఆర్మీకి. ఎందుకంటే అసలు ఈ ఉగ్రవాదంతో మాకు సంబంధం లేదు అన్నారు, మనం అటాక్ చేసాం. సో ఇప్పుడు వాళ్ళు ప్రతిస్పందించాలి, ఎలా ప్రతిస్పందిస్తారు అన్నది వేచి చూద్దాం. రావు గారు కానీ ఖచ్చితంగా ఉంటుంది. రావు గారు ఇందాక పుల్లారావు గారు ఒక మాట అన్నారు, బయట నుంచే కాదు ఆల్రెడీ లోపల ప్లాంట్ అయిన స్లీపర్ సెల్స్, అంటే మనం భయపెట్టట్లేదు ఎవరిని, కానీ అలర్ట్ చేయడం కోసమే మాట్లాడుతున్నాం. ఈ స్లీపర్ సెల్స్ తాలూకా ప్రమాదం ఉండే అవకాశం ఉంటుందా? ఈజ్ ఇట్ ఎ డిబేటబుల్ పాయింట్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ ఆర్ నాట్? లేదండి ప్రస్తుతం, ఎందుకంటే స్లీపర్ సెల్ మళ్ళీ స్లీప్కి వెళ్తాయి ప్రస్తుతానికి నేను అనుకోవటం. ఎందుకంటే ఇంటర్నల్ కూడాను ఆర్మ్ ఫోర్సెస్, రాష్ట్రీయ రైఫిల్స్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్, సిఆర్పిఎఫ్, కాశ్మీర్ స్టేట్ పోలీసు వీళ్ళందరూ అలర్ట్ అయ్యారు. కాబట్టి నా ఒపీనియన్ లో అంటిల్ అన్లెస్ దే గెట్ ఎ వెరీ క్లియర్ కట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ పాకిస్తాన్ వాళ్ళు ఏం చేస్తున్నారని తెలిసే వరకు అంతవరకు ఈ స్లీపర్ సెల్స్ కొంత ఒక మేబీ 2 days 3 days 10 days చెప్పలేను, క్వైట్ అవుతానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కానీ ఇంకొక మాట నేను ఇందాక చెప్పాలనుకుంది ఏంటంటే, ఇప్పుడు మన డిప్లొమాట్స్ కి జయశంకర్ గారికి యాసిడ్ టెస్ట్, సంజయ్ గారు దీన్ని ఒప్పుకుంటారు లేదు నాకు తెలియదు. ఎందుకంటే మనం కొట్టాల్సిన దెబ్బ కొట్టిన తర్వాత ఆడు కొట్టే లోపల ఆడి మీద డిప్లొమాటిక్ గా మనం అంత ప్రెషర్ తీసుకురావాలి. మిగిలిన దేశాలందరికీ ఇప్పుడు చెప్పాలి, బాబు మీరు పాకిస్తాన్ మర్యాదగా తగ్గి ఉండమనండి, లేదా ఇప్పుడు అది తిరిగి రిటాలియేట్ ఏమైనా చేస్తే దీనికన్నా ఇంకా గట్టిగా దెబ్బ కొడతాం, మేము సందేహించం అన్న మన ఒక వైఖరి, మన ఒక పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఫర్మ్ గా ఐ డోంట్ నో అన్ని దేశాలతో. సంజయ్ గారు అగ్రి అవుతారా దీంతో లేదా ఒకసారి అడుగుతాను. ఎందుకంటే ఒకవేళ మనం గనక, అంటే మనం ప్రతీకార దాడికి దిగాము అండ్ వీ విల్ బి క్వైట్, విల్ బి సైలెంట్ అంటిల్ అండ్ అన్లెస్ పాకిస్తాన్ రియాక్ట్ అయితే తప్ప. ఇప్పుడు అమెరికా చెప్తోంది అదే, మిగతా దేశాలు చెప్తోంది అవి. ఒకవేళ మనం కనుక ఒక స్టెప్ ఫర్దర్గా తీసుకుని మీరన్నట్టు ఈ దౌత్యపరంగా మాట్లాడే ఒక ఇనిషియేషన్ తీసుకుంటే అది ఇంకొకలాగా వెళ్తుందా సంజయ్ గారు? బట్ అదే రైట్ వేనా సంజయ్ గారు? నా ఉద్దేశంలో అండి ఖచ్చితంగా జనరల్ రావు గారు చెప్పింది కరెక్టే. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు సాధారణంగా ఏం చేస్తారంటే మన దౌత్యవేత్తలు వివిధ దేశాల్లో ఉన్నటువంటి డిఫెన్స్ మినిస్ట్రీస్ కానివ్వండి, ఫారెన్ మినిస్ట్రీస్ కానివ్వండి, ముఖ్యంగా ఫారెన్ మినిస్ట్రీస్ కి ఫార్మల్ బ్రీఫింగ్ ఇవ్వటం జరుగుతుందండి యాక్చువల్ గా ఏం జరిగింది అని. ఎందుకంటే మనం అది పని చేయకపోతే పాకిస్తాన్ మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ ఆ ఇన్ఫర్మేషన్ వేరే దేశాలకు ఇవ్వటం జరుగుతుంది. సో పెద్ద ఎత్తున జరుగుతుంది. యాక్చువల్లీ అపాయింట్మెంట్స్ తీసుకుని వెళ్లి బ్రీఫింగ్ చేయడం జరుగుతుంది, అలా చెయ్యాలి కూడా. ఇది ఒక పెద్ద టెస్టింగ్ టైం కూడా అవుతుంది. ఎందుకంటే చాలా దేశాలు ఇది పెద్ద యుద్ధం అయిపోయి న్యూక్లియర్ వార్ అవుతుందా అన్న భయం వాళ్ళకు ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ పొద్దున్న లేస్తే ఏదో న్యూక్లియర్ బాంబ్ అన్నది మన దీపావళి టపాకాయలాగా మేము పేల్చేస్తాం అన్నారు కదా, అణ్వాయుధాలు మేము అలంకారం కోసం పెట్టుకోలేదు అని. అవునండి, కానీ వాళ్ళు కూడా గుర్తించాల్సింది ఏంటంటే అంత దురదృష్టకరంగా వాళ్ళు అంత తేలిగ్గా